Hi everyone, welcome to James English. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా మనం టెక్స్ట్ బుక్స్కి సంబంధించి కంప్లీట్ గ్రామర్ అనాలసిస్ స్టార్ట్ చేసాం. ముఖ్యంగా క్లాస్ 3కి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మరి ఈరోజు క్లాస్ 4 స్టార్ట్ చేద్దాం. మై వర్డ్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ 4. ఈ వీడియోలో 4th క్లాస్లో ఉన్న గ్రామర్ పార్ట్ని కంప్లీట్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మరి 4th క్లాస్లో ఏ స్థాయిలో గ్రామర్ ఇచ్చారు, ఏ పేజీలో ఇచ్చారు, ఎంత స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి అనే ఒక అవగాహన ఈ వీడియో ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. రైట్, 4th క్లాస్ పేజ్ నెంబర్ 9. 4th క్లాస్ పేజ్ నెంబర్ 9లో మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్గా గమనించవచ్చు. ఏంటా విషయం అంటే, మీకు 4th క్లాస్లో నౌన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కేర్ఫుల్గా చూడాలి స్క్రీన్ని, ఎందుకంటే ఆ పిక్చర్ నేను యాస్టిజ్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. చిన్న లెటర్స్లో ఉన్నాయి, నేను చదువుతాను, నా వాయిస్ను ఫాలో అవడానికి ప్రయత్నించాలి. రైట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. కమలా ఈజ్ ఎ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ గర్ల్ అనే పదాన్ని అండర్లైన్ చేశారండి. ది అండర్లైన్ వర్డ్ రిఫర్స్ టు కమలా. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్స్ టు అదర్ లిటిల్ ఫీమేల్ చిల్డ్రన్ ఇన్ కామన్. ఇట్ డస్ నాట్ నేమ్ అ పర్టిక్యులర్ పర్సన్. అంటే చూడండి, ఏం లేదండి. సో ఎప్పుడైతే మనం కమలా అన్నామనుకోండి, ఇది నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. పోనీ విమల అన్నామనుకోండి, ఇది కూడా నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. వీటిని మీరు ఏమంటారంటే ప్రాపర్ నౌన్స్ అని పిలుస్తారు. మరి కమల, విమల వీళ్ళిద్దరికీ కామన్గా మీరు ఏదైనా ఒక పేరు ఇవ్వగలిగితే అది ఏమవుతుంది? గర్ల్. లేకపోతే స్టూడెంట్, ఏమని చెప్పొచ్చు? స్టూడెంట్. చూసారా? సో ఇక్కడ గర్ల్ కానీ స్టూడెంట్ కానీ ఇవేమవుతాయంటే మనకి కామన్ నౌన్స్. అంటే ఒక వ్యక్తికి, వస్తువుకు, ప్రాంతముకు లేకపోతే కామన్గా ఇవ్వబడిన పేర్లను మీరు ఏమని పిలుస్తారంటే కామన్ నౌన్. రైట్, మరి ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఇందులో మనం కామన్ నౌన్స్ని గుర్తుపట్టాలి. లెట్స్ గో టు ద ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ అనేది మనకి ఏమవుతుందంటే కామన్ నౌన్. వాట్ డిడ్ యు గెట్ ఫర్ ద లంచ్? విమల. లంచ్ అన్నది మనకి కామన్ నౌన్ అవుతుంది. విమల అన్నది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. షీ లివ్స్ ఇన్ అనంతపూర్ టౌన్. టౌన్ అనేది మనకి కామన్ నౌన్. మరి షీ అనేది మనకి ప్రొనౌన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఐ గో టు ద స్కూల్ డైలీ. ఐ గో టు స్కూల్ డైలీ. స్కూల్ అనేది మనకి కామన్ నౌన్. షల్ ఐ మీట్ ద డాక్టర్ టుడే? టుడే ఇక్కడ మనకి డాక్టర్ అనేది మనకి ఏమవుతుందంటే కామన్ నౌన్స్. చెప్పాలి, వాట్ యు మీన్ బై కామన్? ఒక వ్యక్తికి, వస్తువుకు, ప్రాంతముకు కామన్గా ఇవ్వబడుతున్న పేర్లు. మరి సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. The nouns which refer to particular persons and particular places are called proper nouns. మరి ప్రాపర్ నౌన్స్ అంటే ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తికి లేదా వస్తువుకు పర్టిక్యులర్గా ఇవ్వబడిన పేర్లు. చూడండి, కమల నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ గర్ల్, విమల నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ గర్ల్. మరి అదేవిధంగా చూడండి, ఇక్కడ కమల, విమల, జాన్సన్, మోహన్, నెల్లూరు, శ్రీకాకుళం, గోదావరి, మౌంట్ ఎవరెస్ట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రాపర్ నౌన్స్. మరి ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో మొదలవుతాయి, గమనించాలి. రైట్, మరి ఇంకేముంది మనకి తర్వాత 4th క్లాస్ పేజ్ నెంబర్ 22 అండి. ఇక్కడ రాశాను, గమనించండి. పేజ్ నెంబర్ 22. పేజ్ నెంబర్ 22లో మీకు ప్రొనౌన్స్ గురించి చక్కగా వివరించాడు. ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడబడే పదం, అంతేనా? ప్రొనౌన్ అంటే నౌన్కు బదులుగా వాడబడే పదాలు. వీటినే మీరు రీప్లేసింగ్ వర్డ్స్ అని, సబ్స్టిట్యూటింగ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. ప్రో అంటే బదులుగా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చాడు. ఆ స్టోరీని రెఫర్ చేస్తూ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ద వైట్ క్యాట్ సెడ్ దట్ వైట్ ఈజ్ ప్రైమరీ కలర్ as it is a combination of all colors and the symbols of purity. He added that black is the absence of any color. Ikkada observe the underlying word he in the above sentence. Here he refers to the white cat. So the word he is used in the name in the place of white cat to speak about it. ఇంత కాంప్లికేషన్ అవసరం లేదండి, చాలా సింపుల్గా చెప్పండి.
నౌనుకు బదులుగా వచ్చే పదాలను ప్రొనౌన్స్ అంటారు. నౌనుకు బదులుగా వచ్చే పదాలను ప్రొనౌన్స్. ఇదిగోండి మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ రాస్తున్నాను నేను. గోపి ఈజ్ అ క్లవర్ స్టూడెంట్ అనుకుందాం. గోపి ఈజ్ ఏ క్లవర్ స్టూడెంట్ అనుకుందాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? గోపి. హీ వర్క్స్ హార్డ్. హీ వర్క్స్ హార్డ్. ఇక్కడ హీ అనేది మనకి ఎవరికి బదులుగా వాడబడింది? గోపికి బదులుగా వాడబడింది. గోపి అంటే నౌను, నౌనుకు బదులుగా వాడబడింది ప్రొనౌన్. రైట్. ఐడెంటిఫై ది అండర్లైన్ వర్డ్స్ అండ్ దట్ ఆర్ యూస్డ్ టు రిఫర్ టు ద పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్ అన్నాడు. ఏం లేదండి, ఇక్కడ ఒక 5 వాక్యాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. సుందర్ ఈజ్ ఏ క్లవర్ బాయ్. హీ ఆల్వేస్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఇక్కడ హీ అనే పదం ఎవరికి బదులుగా వాడబడింది? సుందర్కి బదులుగా వాడబడింది. సుందర్ అంటే నౌను, నౌనుకు బదులుగా వాడబడేది ప్రొనౌన్. రూత్ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. వినాలండి. రూత్ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. షీ లుక్స్ లైక్ అన్ ఏంజల్. ఇక్కడ షీ అనే పదం ఎవరికి బదులుగా వాడబడింది అంటే రూత్కి బదులుగా వాడబడింది. రూత్ అనేది మనకి నౌను, షీ అనేది ప్రొనౌన్. ఇక్కడ ఇది గమనించాలండి. తర్వాత రాజ్ అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దే ప్లే గేమ్స్ టుగెదర్. ఇక్కడ దే అనేది ఎవరికి బదులుగా వాడబడింది? రాజ్ అండ్ రవి. రాజ్ అండ్ రవి అనేవి నౌన్స్, నౌన్కు బదులుగా వాడబడేది ప్రొనౌన్స్. ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. ఇట్ కిల్స్ ద డియర్ ఫర్ ఇట్స్ ఫుడ్. ఇక్కడ ఇట్ అనే పదం ఎవరికి బదులుగా వాడబడింది అంటే లయన్కి బదులుగా వాడబడింది. మై స్కూల్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ప్లే గ్రౌండ్. ఇక్కడ ఇట్ అనే పదం ఎవరికి బదులుగా వాడబడింది అంటే స్కూల్. చూసారా? సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్. మరి సింపుల్ వర్డ్స్లో చెప్పాలండి. సో నౌన్కు బదులుగా వాడబడే పదాలను ప్రొనౌన్స్ అంటారు. వీటిని మీరు రీప్లేసింగ్ వర్డ్స్ అని, సబ్స్టిట్యూటింగ్ వర్డ్స్ అని అనవచ్చు. రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 36లో మీకు వర్బ్కు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వర్బ్ అంటే ఏంటో ఒక 2 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. వర్బ్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ గురించి తెలియచేస్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ సబ్జెక్ట్, వాట్ ఇట్ ఈస్, వాట్ ఇట్ హ్యాస్, వాట్ ఇట్ డస్. సబ్జెక్ట్ యొక్క స్థితి ఏమిటి, సబ్జెక్ట్ దగ్గర ఏముంది, సబ్జెక్ట్ ఏం చేస్తుంది అని తెలియచేసే పదాలను వర్బ్స్ అంటారు. వాటినే మీరు ఇంగ్లీష్లో బీయింగ్, హ్యావింగ్, డూయింగ్గా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా మనం వర్బును యాక్షన్ వర్డ్ అని చెబుతాం, ఎందుకంటే సబ్జెక్టు చేసిన పనిని తెలియచేస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దామండి. రీడ్ ద ఫాలోయింగ్ లైన్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. వి క్లీన్ హౌస్, ఫర్నిచర్, యుటెన్సిల్స్ అండ్ వాష్ క్లోత్స్. ఇక్కడ క్లీన్ కానీ వాష్ కానీ యాక్షన్ అండి. ఎవరి చేత చేయబడుతున్నాయంటే సబ్జెక్ట్ చేత. The underlined words are called action words. These action happen every day. చూడండి, when the action is done by one person we say she paints pictures, he drives a truck. ఇక్కడ పెయింట్స్ కానివ్వండి, డ్రైవ్స్ కానివ్వండి, ఇవేంటంటే మనకి వర్బ్స్. వర్బ్స్ అంటే సబ్జెక్టు చేత చేయబడుతున్న పనులు. when the action is done by one by more than one person, మరి అప్పుడేం చెప్తున్నావు చూడండి. దే పెయింట్ పిక్చర్స్, దే డ్రైవ్ ట్రక్స్. ఏం లేదండి, ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఎప్పుడైనా మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ని వాడినప్పుడు ఏంటవంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, వర్బుకు మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సబ్జెక్ట్ని గమనించండి. షీ పెయింట్స్, హీ డ్రైవ్స్. మరి ఇక్కడ చూడండి, దే పెయింట్, దే డ్రైవ్. ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. దానిని మీకు నేను చాలా సులువుగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ చెప్తాను. ఒక నౌనుకు ఎస్ యాడ్ చేస్తే అది ఖచ్చితంగా ప్లూరల్ అవుతుంది. ఒక వర్బుకు ఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుందండి. మళ్ళీ చెప్తున్నారు, నౌన్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్, వర్బుకి ఎస్ యాడ్ చేస్తే సింగులర్. ఇక్కడ ఒక చక్కని యాక్టివిటీ ఇచ్చాడండి. ఆ యాక్టివిటీ చేయడానికి ప్రయత్నిద్దాం. పేజ్ నెంబర్ 37లోనే ఒక చక్కని యాక్టివిటీ ఉంది. Fill in the blanks taking from the right action word given in the brackets. మీరు సబ్జెక్ట్ చూసి చెప్పాలండి. సింగులర్ అయితే వర్బ్కి ఎస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్లూరల్ అయితే అవసరం లేదు. రైట్. డాక్టర్స్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. సో డాక్టర్స్ వర్క్ ఇన్ హాస్పిటల్స్. నర్సెస్ అన్నది సింగులరా ప్లూరల్? ప్లూరల్. మరి అప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేయాలా? చేయకూడదు. నర్సెస్ హెల్ప్ ద డాక్టర్స్.
స్టూడెంట్స్ సింగులర్ ప్లూరల్ మరి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉండదు కదా. స్టూడెంట్స్ గో టు స్కూల్. ఫార్మర్ అన్నది మనకి సింగులర్ అండి. మరి సింగులర్ అయితే వర్బ్కి ఏం యాడ్ చేయమని చెప్పాను, ఎస్ యాడ్ చేయమని చెప్పాను కదా. ఫార్మర్ గ్రోస్ క్రాప్స్. ఇంజనీర్స్ అనేది మనకి ప్లూరల్ అండి. ఇంజనీర్స్ బిల్డ్ బ్రిడ్జెస్. టీచర్ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కదా. టీచర్ గైడ్స్ ద పీపుల్స్ అంటే స్టూడెంట్స్ అండి. ద టీచర్ గైడ్స్ ది స్టూడెంట్స్. గమనించారా, ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ సింగులర్ వాడుతున్నామో వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకుంటాం. అదే ఒకవేళ ప్లూరల్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమాత్రము లేదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. పేజ్ నెంబర్ 37లోనే మనకి ఇందాక చేసిన ఎక్సర్సైజ్ కింద మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. అది దేనికి సంబంధించిందంటే నెగటివ్ స్టేట్మెంట్స్ అండి. నెగటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. వి యూజ్ నాట్ ఆర్ నో, చూడండి ఇక్కడ రాశాను. వి యూజ్ నాట్ ఆర్ నో టు షో ది యాబ్సెన్స్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ యాక్షన్. చూడండి, మోహన్ ఈజ్ నాట్ ఇన్ హిజ్ రూమ్. మోహన్ ఈజ్ నాట్ ఇన్ హిజ్ రూమ్. మోహన్ అక్కడ లేడు అన్నది ఏం తెలియజేస్తుంది మనకి? యాబ్సెన్స్ ఆఫ్ సంబడి. ఎవరు? మోహన్ లేడు. పోనీ ఇది చూడండి, మోహన్ ఈజ్ నాట్ కమింగ్ టుమారో. సో యాక్షన్ జరగట్లేదంట. ఏమని చెప్తున్నాడు? మోహన్ ఈజ్ నాట్ కమింగ్ టుమారో. రైట్, గమనించండి. ఆ తర్వాత లలిత లైక్స్ హర్ సిస్టర్ బట్ షీ డస్ నాట్ లైక్ హర్ ఫ్రెండ్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది, వర్బ్కి ఎస్ యాడ్ చేసుకోవచ్చు అండి. గమనించండి. తర్వాత జాన్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ హియర్ బట్ ఈ హ్యాస్ నో ఫ్రెండ్స్ ఇన్ చెన్నై. జాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ చెన్నై. ఇలా కూడా వాడుకోవచ్చు అండి. వీ హ్యావ్ నో డౌట్స్. మీరు ఒకటే గమనించండి, నాట్ కానీ నో కానీ వి యూస్ టు ఇండికేట్ ది యాబ్సెన్స్ ఆఫ్ స్టేట్ ఆర్ యాక్షన్. రైట్, నెక్స్ట్ చూద్దాం. పేజ్ నెంబర్ మనకి 51 అండి. చూడండి, ఇక్కడ 51 రాశాను. 51లో మీకు యాడ్వర్బ్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కేర్ఫుల్గా వినాలి. ఈ మధ్య కాలంలో యాడ్వర్బ్స్కి ప్రాధాన్యత పెరుగుతుందండి. యాడ్వర్బ్ విచ్ యాడ్స్ మీనింగ్ టు వర్బ్. యాడ్వర్బ్ వర్బ్ గురించి తెలియచేస్తుంది. కొన్నిసార్లు యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ గురించి తెలియచేస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఒక యాడ్వర్బ్ మరొక యాడ్వర్బ్ గురించి కూడా తెలియచేస్తుంది. సరే, నేను యాడ్వర్బ్ మీద డీటెయిల్డ్ వీడియో చేసినప్పుడు మీకు వివరంగా యాడ్వర్బ్ మీద రాస్తాను. సరే, 4th క్లాస్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చదివి అది మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. రైట్, అబ్జర్వ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. The Tuesdays are gradually observed as bad days for haircut. Gradually observed. Observed అనేది మనకి verb అండి. verb గురించి తెలియచేసేది adverb. Here underlined word gradually adds something to the action word. అదేంటిదంటే observed. It tells about how something is done. అంటే ఇలాంటి పదాలను మీరు ఏమంటారంటే adverbs of manner. ఒక విషయాన్ని గమనించండి, adverbs of manner. సో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తుందండి. ఏంటి ఆ ప్రశ్న అంటే హౌ. చూడండి, హీ స్పీక్స్ లౌడ్లీ. హౌ హీ స్పీక్స్ లౌడ్లీ. షీ స్పీక్స్ స్లోలీ. హౌ హీ స్పీక్స్ స్లోలీ. సో ఇక్కడ హౌ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే ఖచ్చితంగా మీరు ఏమని చెప్పొచ్చు అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సరే, స్నేల్ అంటే నత్త. స్నేల్ మూవ్స్ వెరీ స్లోలీ. హౌ ఇట్ మూవ్స్. చూడండి, హౌ ఇట్ మూవ్స్ అనేది వర్బే కదా. వర్బుకు యాడ్ చేస్తే ఏమవుతుంది? యాడ్వర్బ్. హౌ ఇట్ మూవ్స్ స్లోలీ. సో ఇది మనకి ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సరే, యాడ్వర్బ్ ఆఫ్ మేనరా, యాడ్వర్బ్ ఆఫ్ టైమా, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసా ఇవి పక్కకు పెడితే ఒక వర్బ్ గురించి తెలియచేసే పదాలను మీరు ఏమంటారంటే యాడ్వర్బ్స్ అంటారండి. మరి పేజ్ నెంబర్ 51 చూడండి. పేజ్ నెంబర్ 51లో మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. When we add ly to adjectives, we get adverbs. ఏం చేయమంటాడంటే చాలా సింపుల్ అండి. యాడ్జెక్టివ్స్కి ly యాడ్ చేయటం వలన మనకి యాడ్వర్బ్స్ తయారవుతాయి అంటున్నాడండి. ఏం తయారవుతుంటున్నాడు? సో సరే, ఏంటి ఆ పదాలో ఒకసారి గమనిద్దామండి. She fought the leopard bravely. హౌ షీ ఫాట్ బ్రేవ్లీ. చూడండి, ఫాట్ అనేది మనకి వర్బ్ కదా. సో వర్బ్ గురించి మాట్లాడే పదాన్ని మీరేమంటారు?
రైట్, ఖచ్చితంగా యాడ్వర్బ్. హీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ. హౌ హీ సాల్వ్ ఈజీలీ. షీ వాక్ టువర్డ్స్ హిమ్ స్లోలీ. హౌ షీ వాక్డ్ స్లోలీ. దే డాన్స్డ్ బ్యూటిఫుల్లీ. హౌ దే డాన్స్డ్ బ్యూటిఫుల్లీ. హీ సరౌండెడ్ టు ద పోలీస్. హీ సరెండెడ్ టు ద పోలీస్ మీక్లీ. హౌ హీ సరెండెడ్ మీక్లీ. అంటే మీకు ఏం అర్థమవుతుందంటే ఒక వర్బ్ గురించి మాట్లాడే పదం ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అయితే వాడు ఏమిచ్చాడో ఇంకాస్త వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. చూడండి, యాడ్జెక్టివ్ అనుకుందాం. ఇది మనకి యాడ్జెక్టివ్. చూడండి, బ్యూటిఫుల్ అనే వర్డ్ మనకి యాడ్జెక్టివేనా? రైట్. మరి ఇప్పుడు నేను ఒక కొత్త పదాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బ్యూటిఫుల్లీ ఏం యాడ్ చేశాను? సో బ్యూటిఫుల్కి ఎల్వై యాడ్ చేశాను కాబట్టి అలా యాడ్ చేసిన పదాన్ని మీరు ఏమని చెప్తారంటే యాడ్వర్బ్ అంటారండి. పోనీ బ్రేవ్, హీస్ ఎ బ్రేవ్ కింగ్. బ్రేవ్ అన్నది ఏంటిది? యాడ్జెక్టివ్. షీ ఫాట్ బ్రేవ్లీ. హౌ షీ ఫాట్ బ్రేవ్లీ. ఎల్వైతో ఎండ్ అయింది కదా, సో దీన్ని మీరేమంటారంటే యాడ్వర్బ్ అంటారు. అర్థమవుతుంది కదా, రైట్. పోనీ హీ స్పీక్స్ పొలైట్లీ. హీ స్పీక్స్ పొలైట్లీ. చూసారా? సో ఇక్కడ మనకి పొలైట్లీ అనేది మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్. అయితే ఒక నిమిషం గమనించాలండి, స్టూడెంట్స్కి ఒక రాంగ్ అండర్స్టాండింగ్. ఏంటి రాంగ్ అండర్స్టాండింగ్ అంటే ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా యాడ్వర్బ్సే అనుకుంటూ ఉంటారు. దయచేసి అలా అనుకోవద్దండి. ఎందుకంటే ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలు కొన్నిసార్లు మనకి యాడ్జెక్టివ్స్ కూడా అవ్వచ్చండి. ఏమవచ్చు? యాడ్జెక్టివ్స్ కూడా అవ్వచ్చు. నేను దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, దిస్ ఈజ్ ఏ వీక్లీ మ్యాగజైన్ అనుకుందాం. దిస్ ఈజ్ ఏ వీక్లీ మ్యాగజైన్. వాట్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్? వీక్లీ మ్యాగజైన్. మ్యాగజైన్ అనేది మనకి ఏమవుతుందండి? మ్యాగజైన్ అనేది మనకి నౌన్ అవుతుంది. మరి నౌన్ గురించి మాట్లాడే పదం మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది కదా. సో మరి ఎల్వైతో ఎండ్ అయిన పదం యాడ్వర్బ్ అని అనుకుంటే పొరపాటు అండి. మరి ఇది ఎలా యాడ్వర్బ్ అవుతుందో గమనించండి. దిస్ మ్యాగజైన్ కమ్స్ వీక్లీ. చూసారా? ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ అంటే వర్బ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే అది మనకి యాడ్వర్బ్ అవుతుందండి. గమనించాలి. అంటే ఎల్వైతో ఎండ్ అయిన ప్రతి పదం యాడ్వర్బ్ కాదండి. ఎల్వైతో ఎండ్ అయిన పదం ఏం కావచ్చు? యాడ్జెక్టివ్స్ కూడా కావచ్చు. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, చూడండి. ది అర్లీ బర్డ్ గెట్స్ ద వర్మ్. త్వరగా వచ్చిన పక్షులకు మాత్రమే ఆహారం దొరుకుతుంది. వాట్ కైండ్ ఆఫ్ బర్డ్? ఎర్లీ బర్డ్. చూడండి, ఇక్కడ ఎల్వైతో ఎండ్ అయింది కదా. ఎల్వైతో ఎండ్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి బర్డ్ అంటే నౌన్ కదా. నౌన్ గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుంది? యాడ్జెక్టివ్. మరి ఇది చూడండి, టుడే అవర్ ట్రైన్ కేమ్ అర్లీ. చూడండి, అవర్ ట్రైన్ కేమ్ అర్లీ. కేమ్ అనేది మనకి వర్బ్ అండి. వర్బ్ గురించి మాట్లాడితే ఏమవుతుంది? యాడ్వర్బ్. గమనించారా మీరు? సో ఎప్పుడైతే మనకి నౌన్కు ముందొస్తున్నాయో ఆ పదాలన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్వర్బ్స్ అవుతాయండి. గమనించాలి. రైట్. నెక్స్ట్ మరి ఇక నెక్స్ట్ మనం 4th క్లాస్కి సంబంధించి టెన్సెస్ చూస్తున్నామండి. 4th క్లాస్లో మీకు టెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నేను ఏ స్థాయిలో ఇచ్చాడో ఒకసారి చదవటానికి ప్రయత్నిస్తాను, వినండి. ఏం లేదండి, వాడు ఏం చెప్తున్నాడంటే, సో మనం వెన్ కానీ లేకపోతే వైల్ కానీ ప్రోగ్రెసివ్ టెన్స్లో వాడుకోవచ్చు. వెన్ కానీ వైల్ కానీ ముఖ్యంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. వన్ ఈవినింగ్ while he was coming from the school, he saw a small brown puppy. One evening, while he was coming from school, he saw a small brown puppy. అంటే ఏం లేదండి, ఇక్కడ వెన్ కానీ వైల్ కానీ రెండు సెంటెన్స్లను కనెక్ట్ చేయటానికి వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి మనం రెండు సైమిల్టేనియస్ యాక్షన్స్ని మనం కలుపుటానికి వెన్ కానీ వైల్ కానీ వాడుకోవచ్చు అండి. ఇదిగోండి పేజ్ నెంబర్ 88 అండి, టెన్సెస్. సో పేజ్ నెంబర్ 88. ఇక్కడ వీడేం చెప్పాడంటే వెన్ను లేక వైలు ఉపయోగిస్తూ రెండు సెంటెన్స్లను కలపాలి. ఇదిగోండి, వైల్ ఐ వాజ్ సింగింగ్. చూడండి,
వైల్ ఐ వాజ్ సింగింగ్ మై సిస్టర్ వాజ్ డాన్సింగ్. నెక్స్ట్ మీకు ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాడండి, ఇలా రాయాలి మనం. వైల్ ఐ వాజ్ సింగింగ్ మై సిస్టర్ వాజ్ డాన్సింగ్ అంటే ఇక్కడ రెండు యాక్షన్స్ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో, అంటే రెండు సైమల్టేనియస్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ని మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడవచ్చండి. గమనించారా? వైల్ ఐ వాజ్ సింగింగ్ మై సిస్టర్ వాజ్ డాన్సింగ్. సరే, ఇక్కడ మరికొన్ని ఉన్నాయి చూద్దాం. వెన్ ఎ స్ట్రేంజర్ కమ్స్, చూడండి, వెన్ ఎ స్ట్రేంజర్ కమ్స్ మై డాగ్ బార్క్స్, మై డాగ్ బార్క్స్. వెన్ జాన్ విజిల్డ్ ద పప్పీ వేగ్డ్ ఇట్స్ టెయిల్, తోకను ఊపటం అండి. సో వెన్ వీ వెంట్ టు ద గార్డెన్ వీ సా అ మంకీ. వైల్ వీ వర్ స్లీపింగ్ వీ హర్డ్ అ నాక్ ఎట్ ద డోర్. అంటే ఏం లేదండి, సో ఎప్పుడైతే మనం వెన్ కానీ వైల్ కానీ ఎక్కడ వాడుకుంటామంటే ప్రోగ్రెసివ్ యాక్షన్లో వాడుకుంటాం. ముఖ్యంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియచేయడం కోసం మనం వెన్ కానీ వైల్ కానీ వాడుతూ ఉంటాం. రైట్, తర్వాత పేజ్ నెంబర్ 104, 104వ పేజీలో మీకు టెన్సెస్కి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే, ఏమి ఇచ్చాడో ఒకసారి చదువుతాను, వినండి. ఐ డు నాట్ టేక్ ఇట్. Here the sentence is made negative by using the words do not. చూడండి, I take it పాజిటివ్ కదా. I do not take it. I drink it. I do not drink it. అంటే ఇక్కడ do not అనేది మనకి ఎప్పుడు ఉపయోగిస్తామంటున్నాడు? నెగటివ్ సెంటెన్స్లో. తర్వాత మరికొన్ని ఎగ్జాంపుల్స్ అండి. You have paid for the land and you are plowing it. ఇక్కడ have paid, so we have completed action with a result for now. The payment is over but its value is still in force. The form is called V3 అండి. దీన్ని మీరు ఏమంటారంటే థర్డ్ ఫామ్ అంటారు, లేకపోతే V3 అంటారు. మొన్న మీకు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ చెప్పానండి. కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అంటే వర్బ్ యొక్క రూపాలు V1, V2, V3, V4. ఇప్పుడు వీడేమంటున్నాడంటే ఇక్కడ మనకి పే అన్నది V1, పెయిడ్ అన్నది మనకి V2, పెయిడ్ అన్నది V3. సో పే అన్నది మనకి బేస్ ఫామ్కి మరొక పేరు ప్రెసెంట్ ఫామ్. మరి పెయిడ్ అన్నది మనకి పాస్ట్ ఫామ్, పెయిడ్ పాస్ట్ పార్టిసిపల్ V2, V3. తర్వాత మరికొన్ని వర్బ్స్ ఇచ్చాడండి. రైట్, రోట్, రిటన్, కట్. చూడండి, మనకి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఒక బేస్ ఫామ్కు డి కానీ, ఈడీ కానీ, టీ కానీ యాడ్ చేస్తే రెగ్యులర్ వర్బ్స్ తయారవుతాయి. మరి ఇర్రెగ్యులర్ వర్బ్స్ 3 విధాలుగా తయారవుతాయి. 3 ఒకే విధంగా ఉంటాయి. కట్, పుట్. గుర్తొచ్చాయా? అట్లీస్ట్ 2 ఒకే రకంగా ఉంటాయి. ఏంటవి? రన్, రన్, కమ్, కమ్, బిల్ట్, సెంట్. 3 వేరుగా ఉంటాయి. రైట్, రోట్, రిటర్న్. గమనించారా? సో ఇలాంటి వాటిని మీరేమంటారంటే రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్ వర్బ్స్. సరే, అదే పేజ్ అండి, పేజ్ నెంబర్ 104లో ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఏంటి యాక్టివిటీ అంటే ఈ 4 వాక్యాలను మనం నెగిటివ్గా మార్చాలి. ఏం ఉపయోగించుకొని? డిడ్ నాట్ కానీ, వాజ్ నాట్ కానీ, డు నాట్ కానీ, ఆర్ నాట్ కానీ ఉపయోగించాలంట. మరి స్టార్ట్ చేద్దామా? రైట్. ద కింగ్ వాస్ నాట్ రెడీ టు లూజ్ ద పాట్ ఆఫ్ వెల్త్. కింగ్ అనేది మనకి సింగులర్ కదా, అందువల్ల నేను వాజ్ రాసేసానండి. ద వరల్డ్ ఫార్మర్ did not have, చూడండి, the world farmer did not have the strength to work on the field. wise men, చూడండి ఇక్కడ wise men అన్నాడండి. సో wise men do not like, wise men అనేది ప్లూరల్ అండి, అందువల్ల do not like bad ideas and actions. many people are not happy. many people ప్లూరల్, మెనీ కూడా ప్లూరల్ తెలియచేస్తుంది. మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. సో ఇలా మనం డిడ్ నాట్, వాజ్ నాట్, డు నాట్, ఆర్ నాట్ ఎలా వాడాలో ఈ యాక్టివిటీ ద్వారా అర్థమవుతుంది. సరే, మరి 4th క్లాస్లోనే మనకి నెక్స్ట్ చూసినట్టయితే మనకి ముఖ్యంగా పేజ్ నెంబర్ 117 అండి. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను, పేజ్ నెంబర్ 117 మరియు 118 మనకి ఏమి ఇచ్చాడంటే యూజ్ ఆఫ్ మోడల్స్ ఇచ్చారండి. యూజ్ ఆఫ్ మోడల్స్ ముఖ్యంగా కెన్ అనేది ఏ సందర్భంలో వాడాలి? చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ 2 ఎగ్జాంపుల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి.
ఐ క్యాన్ రికాల్ దోస్ హ్యాపీ మూమెంట్స్. కెన్ యూ బ్రింగ్ డౌన్ మై ఓల్డ్ బాక్స్? చూడండి, ఐ కెన్ రికాల్ దోస్ హ్యాపీ మూమెంట్స్ అంటే నేను గుర్తు తెచ్చుకోగలుగుతున్నాను అనేది ఏం తెలియజేస్తుంది అంటున్నాడంటే ఎబిలిటీ అండి. కెన్ యూ బ్రింగ్ డౌన్ మై ఓల్డ్ బాక్స్? ఇదేంటంటే రిక్వెస్ట్ అండి. చూడండి, లుక్ ఎట్ ద వర్డ్ కెన్. డస్ ఇట్ గివ్ ద సేమ్ మీనింగ్ ఇన్ ద బోత్ సెంటెన్సెస్? రెండు చోట్ల ఒకే అర్థాన్ని తెలియజేస్తుందా? నో. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ కెన్ రిఫర్స్ టు ఎబిలిటీ. అది కూడా ఇక్కడ రాశాను, ఎబిలిటీ. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఇట్ టాక్స్ అబౌట్ రిక్వెస్ట్. అంటే కెన్ అనేది మనం ఏ సందర్భంలో వాడతాం? ఎబిలిటీ అంటే సామర్థ్యం తెలియచేయడం కోసం. ఐ కెన్ స్పీక్ సెవరల్ లాంగ్వేజెస్. ఇక్కడ నా ఎబిలిటీ ఏంటి? రకరకాల భాషలు మాట్లాడగలను. షీ కెన్ స్విమ్, దే కెన్ రన్ ఫాస్ట్. చూడండి, హుసేన్ బోల్ట్ కెన్ రన్ వెరీ ఫాస్ట్. హుసేన్ బోల్ట్ యొక్క సామర్థ్యం ఏంటి? పరిగెత్తడం. చూసారా? మైకిల్ పెల్ఫ్ కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ కెన్ అనేది ఏం తెలియచేస్తుందంటే ఎబిలిటీ. మరి ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చాడండి. మరి ఇవి చదివి మీరు ఇది రిక్వెస్టా ఎబిలిటీయో చెప్పాలంట. చూడండి, రీడ్ ద పేర్ ఆఫ్ సెంటెన్సెస్, వాట్ డు దే ఎక్స్ప్రెస్, రిక్వెస్ట్ ఆర్ ఎబిలిటీ? ఏం తెలియచేస్తుందో చెప్పాలంటున్నాడు. రిక్వెస్టా ఎబిలిటీయా? రైట్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. మరి స్టార్ట్ చేద్దామా? రైట్. కెన్ ఐ బారో యువర్ పెన్సిల్? ఇది మనకి ఏంటంటే రిక్వెస్ట్ అండి, పొలైట్ రిక్వెస్ట్. మరి ఐ కెన్ టీచ్ హౌ టు స్విమ్. చూడండి, వేరే వాళ్ళకి నేర్పించాలి, ఈత కొట్టడం నేర్పించాలి అంటే నాకు తెలిసి ఉండాలి కదా. దీన్ని మీరేమంటారు? ఎబిలిటీ, సామర్థ్యం. సరే, తర్వాత హీ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఇప్పుడే చెప్పానండి, రకరకాల భాషలు మాట్లాడగలగటం అనేది ఏమవుతుందంటే ఎబిలిటీ, సామర్థ్యం. కెన్ ఐ హ్యావ్ లంచ్ విత్ యూ ఎట్ హోటల్ సువేరా? ఇదేంటిది? రిక్వెస్ట్. ఇది మనకేం తెలియజేస్తుందంటే రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. కెన్ ఐ టేక్ యువర్ బుక్? మే ఐ టేక్ యువర్ బుక్? చూసారా, ఇదేంటి మనకి ఆస్కింగ్ పర్మిషన్ కదా. సో మరి ఆస్కింగ్ పర్మిషన్ కూడా ఎలాగుందంటున్నాడు? పొలైట్గా ఉందండి. సో దీన్ని మీరు ఏమని చెప్పొచ్చు అంటే పొలైట్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి రాజు కెన్ వాక్ లాంగ్ డిస్టెన్సెస్ విదౌట్ గెటింగ్ టయర్డ్. చూడండి, రాజు కెన్ వాక్, వాడు కొన్ని కిలోమీటర్లు అలసిపోకుండా నడవగలడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా రాజు యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. సో అంటే కెన్ అనేది మనం ఏ సందర్భంలో వాడతామంటే ఎబిలిటీ తెలియచేయడం కోసం మరియు రిక్వెస్ట్ తెలియచేయడం కోసం వాడతాం. మోడల్ ఆక్సిలరీస్ మీద ఒక చక్కని వీడియో ఆల్రెడీ చేశానండి. అక్కడ మీకు కెన్ ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలి, మే ఎప్పుడు వాడాలి, మైట్ ఎప్పుడు వాడాలి, మస్ట్ ఎప్పుడు వాడాలి వివరంగా చెప్పాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడాలండి. సరే, ఈరోజు మనం 4th క్లాస్కి సంబంధించి కంప్లీట్ గ్రామర్ అనాలిసిస్ చేశామండి. నేను టెక్స్ట్ బుక్స్ని 1-2 సార్లు జాగ్రత్తగా చూసి ఏది స్కిప్ చేయకుండా మీకు మొత్తం ఇస్తున్నాను. సో మీరు 1-2 సార్లు వీటిని చదవాలండి, 1-2 సార్లు వినాలి. సో అలా విన్నప్పుడు మాత్రమే మీకు అవి గుర్తుంటాయి. సో మరి నేను పెట్టే ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఈరోజు సాయంకాలం 8 PM సెషన్లో క్లారిఫై చేస్తాను. అయితే నేను గమనిస్తుంది ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు కాన్సెప్ట్ వినకుండా ఎగ్జామ్ రాస్తున్నారు. అలా చేయొద్దు దయచేసి. అందరూ